రైట్. ఇక సన్న బియ్యం మస్తు పిరం సామాన్యుడి కంచంలో సన్నాల సెగ రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి మార్కెట్లో ధరల పెరుగుదల ఎందుకు బియ్యం బంగారమైందా కోటి మందికి ఉచిత రేషన్ పంపిణీ నెల 2 నెలల్లోనే కేజీకి పైగా 15 రూపాయలు ధరలు పెరిగిన ధరలు పండించేది రికార్డు స్థాయిలో కొనేది విపరీతమైన రేట్లతో తెలంగాణ బియ్యం మార్కెట్లో ఏం జరుగుతోంది ఎల్నినో బూచి మిల్లర్ల మాయాజాలం సన్న బియ్యం ధరల వెనుక సిండికేట్ ఉచిత పంపిణీ వర్సెస్ బహిరంగ మార్కెట్ సగటు మధ్యతరగతి జీవిపై బియ్యం భారం గోధుమలు నిండుగా ఉన్న సామాన్యుడికి తప్పని కొరత తిప్పలు పండేది ఇక్కడే ఎగుమతి అయ్యేది పక్క రాష్ట్రాలకే. ఇక ఒక్కోసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ సన్న బియ్యం ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? సన్న బియ్యం సామాన్యుడి కంచంలో అగ్గిసేగై మండుతూ ఉన్నది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో సన్నబియ్యం ధరలు సామాన్యుడి వంటింటి బడ్జెట్ను కుదిపేస్తున్నాయి. గత 2 నెలలుగా సన్నబియ్యం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రేషన్ దుకాణాల ద్వారా కోట్లాది మంది కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజా ప్రభుత్వాల లెక్కల ప్రకారం తెలంగాణలో సుమారు 3.42 కోట్ల మంది ఆహార భద్రతా పథకం పరిధిలో ఉన్నారు. 2026 నాటికి రాష్ట్ర జనాభా సుమారు 3.87 కోట్లు అంచనా. అంటే రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం మంది రేషన్ వ్యవస్థ పరిధిలోనే ఉన్నారు. అంటే 3.87 కోట్ల అంచనా అంటే తెలంగాణలో సుమారు 3.42 కోట్ల మంది ఆహార భద్రతా పథకం పరిధిలో ఉన్నారట. 2026 నాటికి రాష్ట్ర జనాభా సుమారు 3.87 కోట్లు. అంటే అంచనా దాదాపుగా చాలామంది రాష్ట్ర జనాభాలో అధిక శాతం మంది రేషన్ వ్యవస్థ పరిధిలోనే ఉన్నారు. సుమారు 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించే విధానం కొనసాగుతుంది. ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లోకి సన్న బియ్యానికి డిమాండ్ కొంత మేర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణలో రికార్డు స్థాయి వరి ఉత్పత్తి రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2025-26 వానాకాలం సీజన్లో వరి ఉత్పత్తి సుమారు 148.30 లక్షల టన్నుల చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. భారీగా ధాన్యం సేకరణ కూడా చేపట్టింది. రైతుల నుంచి 1,00,000 టన్నుల వరకు వడ్లను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయినా బియ్యం ధరలు పెరగడం వెనుక ఉన్న కారణాలు అంత చిక్కడం లేదంటూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. వీలైనంత వరకు ఇక్కడ స్మార్ట్ రేషన్ కార్డులు విన్నాయి. మొన్న ఏదో వీడియో చూసిన పల్సర్ బైక్ మీద వచ్చి యాపిల్ ఫోన్ పట్టుకొని రేషన్ బియ్యం తీసుకుపోతాను. అలాంటి వాళ్ళకి రేషన్ బియ్యం ఎందుకని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ రేషన్ బియ్యం ఇచ్చే కాడ చాలామంది అమ్ముకుంటున్నారు. రేషన్ బియ్యం ఒక పెద్ద దంద అయిపోయింది. రేషన్ బియ్యం మార్కెట్లో ఎందుకు ధరలు పెరుగుతున్నాయంటే ఓ దంద అయిపోయింది. ప్రభుత్వం ఇచ్చేదాన్ని తీసుకుంటారు, ఆ వేరే కాడికి అమ్ముకుంటారు. కొత్త బియ్యం ఇంట్లో పండినో లేకపోతే వేరే కాడ కొనుకొచ్చిన బియ్యం తింటారు. ఇచ్చేది ప్రభుత్వం సన్న బియ్యం అయినప్పటికీ ఇవి కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు అమ్ముకుంటారు నాకు అర్థం కాలే. ఇవి ఉచితంగా వచ్చినాయి కాబట్టి అమ్ముకుంటారా? ఇక రైతుల నుంచి అడ్డకి పావుసేరు కొనడమే. ఇక రైతుల నుంచి అడ్డకి పావుసేరు కొంటారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందించే సన్నబియ్యం మార్కెట్లో అధిక ధరలకు లభించే ప్రతి సన్నబియ్యం ఒక రకం ఒకటేనా భావించడం సరికాదు. అంటే రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందించే సన్నబియ్యం మార్కెట్లో అధిక ధరలకు లభించే ప్రతి సన్నబియ్యం రకం ఒకటేనని భావించడం సరికాదు. అంటే రెండొకటి కాదట. వీళ్ళు ఇచ్చే సన్నబియ్యం అలాగే మనం ఇక్కడ బయట కొట్టున్నాం కదా, జయ శ్రీరామ్ అని, బీపీట్ అని, హెచ్ఎంట్ అని ఇవన్నీ కొట్టున్నాం కదా, అవి ఒకటి కాదట అని భావించడం కూడా సరి కాదని చెప్తున్నారు. ఒక్కసారి దానికి సంబంధించిన వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇక సన్న బియ్యం మస్తు పిరం బియ్యం రకం నాణ్యత ధాన్యం పరిమాణం మిల్లింగ్ విధానం పాలిసింగ్ వయస్సు బ్రాండు ప్యాకేజింగ్ తదితర అంశాల ఆధారంగా ధరల్లో తేడా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం కోట్లాది మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తుందనే కారణంతో మార్కెట్లో అన్ని రకాల సన్నబియ్యం ధరలు నియంత్రణలో ఉండడం లేదని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో సన్నబియ్యం సేకరిస్తున్న నేపథ్యంలో దానికి ప్రభావం బహిరంగ మార్కెట్ సరఫరాపై ఎంత ఉందన్నది మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది. రేషన్ పంపిణీలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ హాస్టళ్ల గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు కూడా పెద్ద మొత్తంలో బియ్యం అవసరం అవుతోంది. అంటే ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ పథకాల ద్వారా కూడా బియ్యానికి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. రేషన్ కార్డుదారుల విద్యార్థులు, హాస్టళ్లలో ఉండే పిల్లలు ఇలా వివిధ వర్గాలకు ప్రభుత్వ బియ్యం సమకూరుస్తుంది. ఈ మొత్తం డిమాండ్కు సరిపడా సన్న బియ్యం సరఫరా అవుతుందా లేక సన్న రకాల లభ్యతలో అంతరం ఏర్పడుతుందా
అంతరం ఏర్పడుతుందో అన్నది తెలియాల్సి ఉంది. అయితే మరోవైపు రాష్ట్రంలో ఎంత వరి ఉత్పత్తి అవుతుంది, అందులో సన్న రకాల వాటా ఎంత, ప్రభుత్వం రేషన్ కోసం ఎంత బియ్యం సేకరిస్తుంది, పాఠశాలలు హాస్టళ్ళు గురుకులాలు ఎంత బియ్యం అవసరమవుతుంది, ప్రభుత్వం గోధుమలు మిల్లర్లు హోల్సేల్ వ్యాపారుల వద్ద ప్రస్తుతం ఎంత నిల్వ ఉంది, రాష్ట్రం నుంచి ఎంత నిల్వ ఎక్కడ చూపాడని మొత్తం రాష్ట్రంలో నిల్వలు లేవని చూపెడుతున్నారు. ఇక్కడ మిల్లర్ల దగ్గర నిల్వలు లేవు. బియ్యం ఇచ్చే కారణేమో ఇక్కడ మనం ఇచ్చే ఇప్పుడు ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖకి ఇవ్వాల్సిన బియ్యం ఏమో కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కోట్లని ఆ బియ్యం చూస్తే కోట్ల రూపాయల పెండింగ్లు ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలో 6,500 కోట్లేమో ఉన్నది. ఒక్కొక్క జిల్లా తీసుకుంటే 100 కోట్లు 150 కోట్లు ఆ రకంగా ఉన్నది. మరి ఎప్పుడు వసూలు చేస్తారు? ఈ పేదోనికి సన్న బియ్యం కరువు అవుతుంది, రేట్లు పెరుగుతున్నాయంటే పెరిగదా? మరి ఇక డిమాండ్ ఉన్న సన్నాల వైపు మొగ్గు. అయితే డిమాండ్ ఉన్న సన్నాల వైపు మొగ్గు అంటే సరే ఇదంతా తీసుకుందాం. సన్నాల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే ఒక వార్త తీసుకుందాం. ఇక్కడ ఇది తీసుకున్నారు ఓకే. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మనం దాదాపుగా ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ సన్నబడ్లు ఎత్తున్నాం, దొడ్డడ్లు వేస్తున్నాం. దొడ్డడ్లు చాలామంది రైతులు పండిస్తూ ఉన్నారు. ఒక కోదాడ ఆ ఏరియాల మిరియాలకు కూడా ఆ సూర్యాపేట ఆ ఏరియాలో సన్నపడ్లు పండించే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సన్నపడ్లు పండించినప్పటికీ దానికి గిట్టుబాటు ధర లేక, అంటే దొడ్డడ్ల కన్నా ఒక సన్నపడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది. ఇస్తుందా? మరి ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇదొకటే కాకుండా దొడ్డడ్లు తీసుకుంటా ఉన్నది. మరి దొడ్డడ్లు రైస్ మిల్లర్ దగ్గర ఇప్పుడు సన్నపడ్లు కావాలి. మరి వీళ్ళేమో రైతులు దొడ్డడ్లు పండిస్తూ ఉన్నారు. దొడ్డడ్లు తీసుకున్నా సరే మరి రైస్ మిల్లర్ దగ్గర ఎంతవరకు వసూలు చేయగలిగారంటే అది కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో దాదాపుగా ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలోనే ఈ సీఎంఆర్ బియ్యం పెండింగ్ ఉన్నాయంటే లేదు. గత కొంత కాలంగా ఉన్నాయి పెండింగ్. దాదాపుగా 6,500 కోట్ల పెండింగ్లు ఉన్నాయట. 6,500 కోట్లు అంటారు, కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసి మేబీ ఎక్కువ ఉండొచ్చు. ఈ సీఎంఆర్ రైస్ పెండింగ్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇట్లా పెండింగ్ పెట్టుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక సన్నపడ్ల రేట్లు తగ్గాలంటే ఎక్కడి నుంచి తగ్గుతాయి? మరి అత్యధిక వరి పండిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే మనదే చెప్పుకుంటున్నాం. 2వ స్థానంలోనూ 1వ స్థానంలోనూ మనమే గొప్పలు చెప్పుకుంటున్నాం. అంటే మెజార్టీ వడ్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత మెజార్టీ వరి పండించినామని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఎటుపోతుంది ఈ వరి అంతా? ఈ వడ్లు ఎక్కడికి పోతున్నాయి? ఈ బియ్యం ఎక్కడికి పోతున్నాయి? అది జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుడి మీద మాత్రం పెనుభారం అవుతూ ఉన్నది. సన్నపడ్ల పేరుతో సామాన్యుడి మీద పెనుభారం అవుతూ ఉన్నది. దయచేసి మిత్రులారా, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సన్నపడ్ల సంగతి. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.